మంచిర్యాల జిల్లా చెన్నూరులో చెలో కలెక్టరేట్ కార్యక్రమం ఉండడంతో ఈ రోజు అర్ధరాత్రి అక్రమంగా పోలీసులు బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిరుద్యోగులకు మద్దతుగా చెన్నూరు పోలీస్ స్టేషన్ లో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివకృష్ణ, బీజేవైఎం నాయకులు శ్రీపాల్, చిరంజీవి నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్షకు కూర్చోవడంతో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పార్లమెంటు కన్వీనర్ వెంకన్న మరియు స్థానిక నాయకులు వారి నిరాహార దీక్షని విరమించాలి, అక్రమంగా బీజేవైఎం నాయకులు అరెస్ట్ చేయడం సరికాదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ అన్నారు. బీజేవైఎం నాయకులు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని పార్లమెంటు కన్వీనర్ వెంకన్న అన్నారు. పోలీసులు కాకి బట్టలకు బదులుగా కాంగ్రెస్ బట్టలు వేసుకున్నట్లు ప్రవర్తిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని, అక్రమ అరెస్టులను తట్టుకుని నిలబడతామని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివకృష్ణ దీక్ష తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. రాత్రి 1:00కి ఇంట్లో నుంచి తీసుకపోతే పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అయితే ఇవాళ దాదాపు 2 అవుతుందన్న. 2కి మమ్మల్ని బయటకు వదిలిండ్రు. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మాతో ప్రవర్తించిన తీరు చూసిన తర్వాత చెన్నూరులో ఉన్న ప్రజలందరూ కూడా పోలీసులను చూసి, అంటే మేము అంటలేము, వాళ్ళే అనుకుంటారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను చూసి చెన్నూరులో ప్రజలే అనుకుంటారు. భారతీయ జనతా పార్టీ నాయకులు అనుకుంటారు, ఇతర పార్టీ నాయకులు అనుకుంటారు. ఏమని వీళ్ళు పోలీసులు కాకి డ్రెస్ తీసేసుకొని కాంగ్రెస్ డ్రెస్ వేసుకున్నారా, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారా అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటారు. అంత దారుణంగా మీరు ప్రవర్తిస్తారు. మా పోరాటం ఏంది, మేము మీకు చెప్దాం అనుకునేది ఏంది, మీరు ఎలక్షన్లు పెట్టడానికి ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లకు 6 నెలల గ్యాప్ ఉన్నది. 6 నెలల గ్యాప్ తర్వాత నువ్వు వెంటనే ఇప్పుడే మొన్న ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి కదా, సర్పంచ్లు అయ్యి, జెడ్పీటీసీలు అయ్యి, లేదంటే లోకల్ బాడీ మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యి ఎందుకు ఎలక్షన్లు పెడతలేవు అంటే నీకు టైం కావాలి కదా నువ్వు స్టడీ చేసుకోవడానికి. కాబట్టి ఇదే లాజిక్ని నువ్వు చదువుకునే విద్యార్థుల దగ్గర కూడా అప్లై చేయని చెప్పేసి మేము కోరుతాను. ఒక ఎగ్జామ్కి వారం 10 రోజుల గ్యాపులు పెడితే వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? నువ్వు ఒక పొలిటికల్ పార్టీలో ఉండి నీవు ఎలక్షన్ గెలవడానికే నీకు 6 నెలల టైం గ్యాప్ పెడతాను. మరి వీళ్ళకు వారం రోజులు 10 రోజులు పెడతా అంటే వీళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారు, ఎట్లా అభ్యర్థులు సక్సెస్ అవుతారు, ఎట్లా వాళ్ళకు మార్కులు వస్తాయని చెప్పేసి మేము కోరుతాము. ఇది చెప్పడానికి మేము కలెక్టర్ ఆఫీస్కి పోతాము, మేము ముట్టడి చేస్తామని ఏమనలే, మేము పోతామని చెప్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు లేక ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రగతి భవన్ పోయి కాలుతో తంతామనుకుంటారా కలెక్టర్ ఆఫీస్లో? ఇక మీ లెక్కనే భారతీయ జనతా పార్టీ కనుక చేద్దామని అనుకుంటే పార్లమెంట్లో మీరు క్వశ్చన్లు అడుగుతారు, మీరు పిసప్ చేస్తారు, ప్రధానమంత్రి దగ్గరికి కొట్టడానికి ఉరికినట్టు ఉరుకుతారని అనుకుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మిమ్మల్ని అరెస్టులు చేస్తారా, ఫ్లైట్ లెక్క చేయకుండా CISF వాళ్ళు చేస్తారా? ఇది గుర్తుంచుకోవాలి. ప్రజలు ప్రతి చూస్తున్నారన్నా మీకు వాళ్ళే తగిన సమాధానం చెప్తారు వచ్చే ఎన్నికలలో అని. రాత్రి 1ంటికి వచ్చి మమ్మల్ని మా డోర్లు కొట్టుకుంటా, మా ఇంట్లో మా అమ్మలు వీళ్ళందరూ పడుకొని ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ సార్ పిలుస్తాను అంటే మేము టెర్రరిస్టులమా, నక్సలెట్లమా, లేదంటే రౌడీ షీటర్లమా? ఎందుకు ఇంత దారుణంగా చూస్తున్నారు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇదే తప్పిదాలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి అలా పరిస్థితి కేసీఆర్ గారిది, ఆ పార్టీ ఎట్లున్నదో ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇలా మీరు కూడా అట్లనే ప్రవర్తిస్తానంటే ఇక మీకు వాళ్ళకి పెద్ద తేడా లేదు. ప్రజలు కూడా వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, దాంట్లో మీకు తగిన శాస్త్రీయత మేము నిరాహార దీక్ష చేస్తున్నందుకు అక్కడి నుంచి మంచిర్యాల నుంచి మా దగ్గరికి వచ్చి మా దీక్షని విరమింపజేసినందుకు దుర్గం అశోక్ అన్న గారికి, పార్లమెంట్ కన్వీనర్ గారు వెంకన్న గారికి, మా కౌన్సిలర్ వెంకన్న శ్యాంకులు గారికి, సీనన్న గారికి, జాట్ తిరుపతి అన్న గారికి, మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మన్న గారికి, మా మామ నాగేశ్వరరావు గారికి, మా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న గారికి, వెంకన్న గారికి, ప్రతి ఒక్కరికి, మా విష్ణు గారికి, శ్రీకాంత్ గారికి, మా శ్రీపాలు, తర్వాత మా చిరంజీవి నిన్నటి నుంచి మేము అంతా కలిసి ఉన్నాము. కాబట్టి మేము ఇలా ముగ్గురం ఏదో చేసినాం అనుకో ఖచ్చితంగా దీని